Hi guys, today we will discuss about today's exam question paper. So let me take first question. Alternate even numbers between the given range. Given numbers, right? So all even numbers ni alternate even numbers ni print చేయాల్సి ఉంటుంది ఇచ్చిన నెంబర్స్ మధ్యలో ఉన్నవి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10-30 ఇన్పుట్ తీసుకుంటే నాకు రావాల్సిన అవుట్పుట్ 12, 16, 20, 24, 28. సో ఇక్కడ ఏం చేస్తున్నావు 10-30 ఈవెన్ నెంబర్సే కానీ వాటిని కన్సిడర్ చేయలేదు. నాకు ఫస్ట్ ఈ రేంజ్లో రావాల్సింది ఫస్ట్ నెంబర్ 10 రావాలి. సో దాన్ని కన్సిడర్ చేయలేదు ఎందుకని వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిట్వీన్ ద నెంబర్స్ అన్నారు. సో యూజర్ ఇచ్చిన నెంబర్స్ని కన్సిడర్ చేయకూడదు, తర్వాతి నెంబర్ నుంచి చెక్ చేయాలి, అంటే ఎక్స్క్లూడింగ్ యూజర్ గివెన్ నెంబర్స్, రైట్. సో దీనికి కోడ్ రాద్దాం చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు మ్యాథ్ లాజిక్ ఏంటి అని చెప్పి, సో అక్కడ ఏంటి మ్యాథ్ లాజిక్, ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి అవుట్పుట్లో ప్రింట్ అయిన ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి డిఫరెన్స్ 4 ఉంటుంది, రైట్. అండ్ సెకండ్ టెస్ట్ కేసు చూస్తే అక్కడ కూడా డిఫరెన్స్ 4 ఉంది. సో చెక్ ఇట్ 6, 10, 14, 18, 22 అలా ఉంటుంది, రైట్. సో ఈ డిఫరెన్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ చేయాలి. సో డిఫరెన్స్ 4ని చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఫర్ దట్ టు టేక్ ఇన్పుట్ ఐఎమ్ టేకింగ్ ఇన్పుట్ స్టేట్మెంట్. సో ఇన్పుట్స్ తీసుకోవాలి కాబట్టి యూటిల్ ప్యాకేజ్ని స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. యూటిల్ ప్యాకేజ్లో ఉన్న స్కానర్ క్లాస్ని, నెక్స్ట్ స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ స్కానర్ system.in, నెక్స్ట్ int a equals to obj dot next int b equals to obj dot next int, right. And iterating a loop from a to b. సో ఏ నుంచి బి వరకు లూప్ ఇటరేట్ చేస్తున్నాం విత్ ద ఇంక్రిమెంటేషన్ ఆఫ్ 4. సో హియర్ we are trying to print I value with space, right. సో చెక్ చేయండి, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 4 ఉంది కాబట్టి 4ని డైరెక్ట్గా ఇంక్రిమెంట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసాం. సో నౌ ట్రై టు కంపైల్ అండ్ రన్. సో ఫస్ట్ టెస్ట్ కేసు చూస్తే కండిషన్ బోత్ టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతున్నాయి. నాకు ఏమవుతుంది అక్కడ 10, 14, 18 అలా ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి, మనం యూజర్ ఇచ్చిన నెంబర్స్ రెండింటిని స్కిప్ చేయమని చెప్పాం, అంటే 10, 30 కాకుండా రిమైనింగ్ వాటిని చేయాలి. సో ఐ వాల్యూ 10 నుంచి మొదలవుతుంది, 10 నుంచి కాకుండా 11 నుంచి స్టార్ట్ అయ్యేటట్టు ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇంక్లూడింగ్ బి కాదు, ఎక్స్క్లూడింగ్ బి కావాలి. సో లెస్ దెన్ బి వరకు ఇంప్లిమెంటేషన్ చేసాం, రైట్. నా చెక్ ఇట్. సో 11, 15 ఫస్ట్ది ఏమో అన్ని ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి, సెకండ్ది ఈవెన్ నెంబర్స్ ప్రాపర్గా ప్రింట్ అవుతుంది. సో సెకండ్ది అసలు ప్రాపర్గా ఎందుకు ప్రింట్ అయింది అబ్జర్వ్ చేస్తే, నేను 5, 25 ఇన్పుట్ ఇచ్చినప్పుడు 5 + 1 6 నుంచి రన్ చేస్తున్నాను లూప్ని. సో ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవెన్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం తీసుకున్న ఏదైతే 4 కామన్ డిఫరెన్స్ ఉందని చెప్పామో ఆ డిఫరెన్స్ని ఎప్పుడు కరెక్ట్గా రన్ అవుతుంది, ఆల్టర్నేట్ ఈవెన్ నెంబర్స్ వస్తాయంటే స్టార్టింగ్ వాల్యూ ఈవెన్ అయితే. సో ఐ వాల్యూ a+1 అసైన్ చేసిన దగ్గర యూజర్ ఇచ్చిన ఏ వాల్యూ ఆడ్ కాబట్టి సో ఈవెన్ అవుతుంది ఐ వాల్యూ, ఆటోమేటిక్గా అక్కడ ఆల్టర్నేట్గా ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ అవుతున్నాయి, రైట్. సో దీనికి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎప్పుడైతే యూజర్ ఈవెన్ నెంబర్ ఇచ్చాడో అప్పుడు ఇక్కడికి వచ్చి a+1 అంటే ఐ వాల్యూ ఆడ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది, రైట్. సో అందుకని ఏం చేయాలి, సో ఎప్పుడైతే యూజర్ ఏ అనే వాల్యూ ఈవెన్ ఇస్తే అప్పుడు ఆ వాల్యూని నేను ఏం చేస్తున్నా, a = a+1 చేస్తున్నా. సో అప్పుడు ఏమైపోతుంది, యూజర్ 10 ఇస్తే 11 నుంచి చెక్కింగ్ చేస్తాం. సో 11 + 1 12 నుంచి ప్రోగ్రామ్ రన్ అవుతుంది, రైట్. సో దిస్ ఈస్ ద కోడ్, చెక్ ఇట్. ఇప్పుడు మీకు 2 టెస్ట్ కేసులు సాల్వ్ అయినాయి, రైట్. నౌ గో టు ద ఎగ్జిక్యూషన్ అండ్ సబ్మిట్. సో ఎగ్జిక్యూషన్ అండ్ సబ్మిట్లో కూడా ప్రాపర్గా అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి, రైట్. నౌ దిస్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి వస్తే ఇక్కడ ఏంటిది, ఫస్ట్ n ప్రైమ్ నెంబర్స్, నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ 16 అని ఇచ్చిండుంటే నాకు మొదటి 16 ప్రైమ్ నెంబర్లో ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. సో 16 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయమంటే మనం ప్రింట్ చేస్తాం. ఈసారి వాళ్ళు అలా కాదు చెప్తుంది, ఆ కౌంట్ ఎంతమంది అవుట్పుట్ ప్రింట్ అయ్యారో వాళ్ళ కౌంట్ 16 అవ్వాలి అంటున్నారు, రైట్. సో 16 అసలు మనకు ప్రైమ్ నెంబర్ లాజిక్ తెలుసు కదా. సో దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి ప్రైమా కాదా అని చెక్ చేసుకుంటూ 16 ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆపేయాల్సి ఉంటుంది. సో దీనికి చెప్తా చూడండి లాజిక్. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ java.util.scanner క్లాస్ A పబ్లిక్ స్టాటిక్ void main
string args scanner class object system.in. Next int n equals to obj dot next int. Now నాకు ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2, రైట్? సో 2 ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్. సో నేను ఒక వేరియబుల్లో p అనే వేరియబుల్లో 2 స్టోర్ చేసుకున్నా, రైట్? నా ఈ 2 ప్రైమా కాదా చెక్ చేస్తున్నా. ఫస్ట్ ప్రైమ్ అయితే అవుట్పుట్లో ప్రింట్ చేస్తా. సో int i ఈక్వల్ టు 1 to the p i plus plus సో ఇఫ్ p mod i డబుల్ ఈక్వల్ టు 0 అయితే ఫ్యాక్టర్ని కౌంట్ చేసుకుంటున్నా. సో fc ప్లస్ ప్లస్. సో జస్ట్ డిక్లేర్ fc వాల్యూ హ్యాస్ 0. సో రీసెట్టింగ్ కూడా చేసుకోవాలి. సో fc వాల్యూ 0. నెక్స్ట్ ఇఫ్ fc డబుల్ ఈక్వల్ టు 2 అయితే, అంటే ఫ్యాక్టర్ కౌంట్ 2 ఉంటే అప్పుడు నా ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ p, రైట్? p వాల్యూని ప్రింట్ చేసాం. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే p వాల్యూ ప్రైమా కాదా ప్రింట్ అవుతుంది. అంటే pలో 2 ఉంది కాబట్టి 2 అనేది ప్రైమా కాదా ప్రింట్ అయింది, రైట్? సో ఇలా కాకుండా నాకు అన్ని నెంబర్స్ కావాలి కాబట్టి నేను ఈ మొత్తాన్ని ఒక లూప్లో ప్లేస్ చేస్తా. ఇది ఏదైతే ప్రైమ్ నెంబర్ లాజిక్ ఉందో ఈ కంప్లీట్ థింగ్ని ఒక లూప్లో ప్లేస్ చేస్తాను. సో లెట్ మీ టేక్ ఏ లూప్ వైల్ అని చెప్పి తీసుకున్నా, రైట్? సో వైల్లో ఇక్కడ నేను కండిషన్ రాసుకోవాలిగా. సో నేను ఇక్కడ ప్రైమ్ నెంబర్ కౌంట్ అని ఇంకోటి తీసుకుంటున్నా, పీసీ. సో ఈ పీసీ వాల్యూ లెస్ దెన్ 5 ఉన్నంత వరకు ప్రోగ్రామ్ రన్ అయ్యేటట్టు చేస్తున్నా. సో పీసీ వాల్యూ ఎక్కడ ఇంక్రిమెంట్ అవుతుందంటే ప్రైమ్ నెంబర్ ప్రింట్ అయినప్పుడు పీసీ వాల్యూని కూడా ఇంక్రిమెంట్ చేసుకుంటా. సో ఎట్ ద ఎండింగ్లో వైల్ లూప్ క్లోజ్. సో పీసీ ప్రైమ్ నెంబర్ని ప్రింట్ చేసినప్పుడల్లా ప్రైమ్ నెంబర్ కౌంట్ చేసుకుంటున్నా. సో ఏమవుతుంది, 2 వచ్చినప్పుడు 2 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో 2 వాల్యూ ఇంక్రిమెంట్ ఏమవుతుంది అంటే 2 వచ్చినప్పుడు 2 ప్రైమ్ కాబట్టి 2 ప్రింట్ అయిపోయి పీసీ వాల్యూ 1 అవుతుంది, రైట్? సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం పక్కనే పీసీ వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నా, ప్రైమ్ నెంబర్ కౌంట్ని కూడా. ఓకే, కొంచెం ఇది అర్థమైన తర్వాత అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. అండ్ డిఫరెంట్ ప్రైమ్ నెంబర్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్, యూ కెన్ గెట్ ఇట్. సో ఇక్కడ చూడండి 2 ఉన్న దగ్గర ప్రైమ్స్ కౌంట్ 0, లైక్ 1 సెకండ్. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రైమ్ నెంబర్ రాగానే మీకు ఇక్కడ పీసీ వాల్యూని ఇంక్రిమెంట్ చేశా. సో ప్రైమ్ నెంబర్ కౌంట్ చెప్తుంది ఎంత అనేది. సో అక్కడ అబ్జర్వ్ చేయండి, ప్రైమ్ నెంబర్ నేను 5 ప్రైమ్ నెంబర్స్ వరకు చెకింగ్ చేశాను, రైట్? సో అక్కడ ఏమవుతుంది 1 2 3 4గా మారుతుంది. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 మాత్రం చేంజ్ అవ్వడం లేదు. ఎందుకని ఎప్పుడు చూసినా పీ వాల్యూ 2కి కంపారిజన్ చేస్తున్నావు, చెకింగ్ చేస్తున్నావు ప్రైమా కాదా అని. సో నేను ఏం చేస్తా, ఇఫ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా, ఇఫ్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా పీని ఇంక్రిమెంట్ చేస్తా. అంటే అది ప్రైమ్ అయినా ప్రైమ్ కాకపోయినా లూప్ రన్ అవుతున్న ప్రతిసారి పీ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, రైట్? ఇప్పుడు చెక్ చేయండి. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, ప్రైమ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తే పక్కనే కౌంట్ కూడా ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ప్రైమ్ నెంబర్స్ 5 ప్రైమ్ నెంబర్స్ కాదు ప్రింట్ అవ్వాల్సింది, నాకు యూజర్ ఎంత చెప్తే అంత ప్రింట్ అవ్వాలి. సో నాకు యూజర్ చెప్పిన వాల్యూ ఎందులో ఉంది, ఎన్లో ఉంది, రైట్? సో ఎన్ వరకు ప్రింట్ చేస్తాను నేను. సో పీసీ లెస్ దెన్ ఎన్. సో చెక్ చేయండి, యూజర్ ఎన్ని వాల్యూస్ ఇచ్చాడో అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి నాకు ప్రాపర్గా. కానీ ఈ వాల్యూస్ అన్ని సైడ్ బై సైడ్ కావాలి, అండ్ ప్రైమ్ నెంబర్ కౌంట్ కూడా అవసరం లేదు, రైట్? సో నేను ఇప్పుడు దీనికి ఏం చేస్తా, ప్రైమ్ నెంబర్ కౌంట్ తీసేస్తా, సైడ్ బై సైడ్ కావాలి కాబట్టి ఒక స్పేస్ ఇచ్చాను, రైట్? సో చెక్ ఇట్. ఒక్క నిమిషం, నేను ఇక్కడ ఎల్ఎన్ తీసేయలేదు, రైట్? సో లెట్ మీ రిమూవ్ ఎల్ఎన్ ఆల్సో. నౌ చెక్ ఇట్. అన్ని సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతున్నాయి. కానీ ఈ సైడ్ బై సైడ్ ప్రింట్ అయ్యే దగ్గరే మనకి ఇంకో పాయింట్ కూడా కావాలి. ఏంటది, కామాని ప్రింట్ చేయడం. సపరేటెడ్ బై కామా కావాలి. సో ఈ కామా లాజిక్ ఒకటి తెలిసి ఉండాలి. కామా లాజిక్ ఏంటి అంటే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను పీసీ వాల్యూ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇంకొక ఎస్ఓపిలో కామా ఫాలోడ్ బై నెంబర్ ప్రింట్ చేస్తున్నా. సో చెక్ ఇట్, కామాని ప్రింట్ చేశా. సో కామా ప్రింట్ చేస్తే కామా ప్రింట్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి, ఈ 2కి లెఫ్ట్లో కూడా స్టార్టింగ్లో ప్రింట్ అయింది. అంటే ఫస్ట్ దానికి మాత్రం ఆ కామా ప్రింట్ అవ్వకూడదు, రైట్?
సో ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవ్వకూడదు. ఫస్ట్ నెంబర్ ప్రింట్ అయ్యేటప్పుడు పీసీ వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో పీసీ వాల్యూ 1 కాకపోతేనే ప్రింట్ చేయమని చెప్తున్నాను ఈ ఎస్ఓపిని. ఓకే, పీసీ వాల్యూ 1 కాకపోతే ప్రింట్ చేపిస్తున్నాం. నౌ కంపైల్ అండ్ రన్ ఇట్. సో ఇప్పుడు ప్రాపర్గానే ప్రింట్ అయింది, కానీ ఎర్రర్ వస్తుంది. ఎందుకని, కామాకి లెఫ్ట్లో ఒక స్పేస్, రైట్లో ఒక స్పేస్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ తర్వాత మనం ఒక స్పేస్ ప్రింట్ చేసాం, రైట్? ఆ స్పేస్ మనకు అవసరం లేదు, నెంబర్ తర్వాత ఈ స్పేస్ మనకు అవసరం లేదు. సో రిమూవ్ ఇట్. జస్ట్ ఇప్పుడు కంపైల్ చేయండి. ఇప్పుడు కంపైల్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది మొత్తం, రైట్? సో ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సో హిడెన్ టెస్ట్ కేసెస్ చెక్ చేయండి. హిడెన్ టెస్ట్ కేసెస్లో దానికి ఇన్పుట్ డిఫరెంట్గా ఇన్పుట్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఇవ్వచ్చు. సో అవి కూడా సాటిస్ఫై అయినాయి. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్కి వస్తే నాన్ ఫిబొనాచి నెంబర్స్ అప్ టు నాన్ ఫిబొనాచి నెంబర్స్ అప్ టు గివెన్ నెంబర్, రైట్? సో ఇక్కడ నాకు ఏం కావాలి, యూజర్ ఒక నెంబర్ ఇస్తాడు 22 అని, 22 వరకున్న నాన్ ఫిబొనాచిని ప్రింట్ చేయాలి. నేను ఫస్ట్ 22 వరకున్న ఫిబొనాచి నెంబర్స్ని ప్రింట్ చేయడం చెప్తా. దాని నుంచి నాన్ ఫిబొనాచి ఎలా ప్రింట్ చేయాలో డిస్కస్ చేద్దాం, రైట్? సో లెట్ మీ టేక్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఆఫ్ scanner class. So java dot util dot scanner and scanner class object new scanner system dot in and int n equals to obj dot next int, right? Now సో నాకు ఫిబొనాచి సిరీస్ ప్రింట్ చేయాలంటే ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి. సో సి వాల్యూ బై డిఫాల్ట్గా 0 తీసుకున్నా, కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకున్నాం. బి వాల్యూ 1, ఏబి వాల్యూస్ 0 అండ్ 1 ఉండాలి. నా ఇటరేట్ ఏ లూప్. సో లూప్ ఇటరేట్ చేసే ముందు ఫస్ట్ నేను ఏ వాల్యూని ప్రింట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఫిబొనాచి సిరీస్లో. సో ఏని ప్రింట్ చేసి ఒక స్పేస్ ఇచ్చా. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ని కనుక్కోవాలి. సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నా దగ్గర ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో బిలో. సో థర్డ్ ఎలిమెంట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి కనుక్కున్నా. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి చేస్తున్నాం, నెక్స్ట్ బి ఈక్వల్ టు సి చేస్తున్నాం, రైట్? సో ఈ ప్రాసెస్ అంతా ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, నేను ప్రింటింగ్ చేసే వాల్యూ 22ని దాటకూడదు, రైట్? నేను ఎవరిని ప్రింట్ చేస్తున్నా, ఏని. సో ఏ అనేటోడు 22ని దాటినంత వరకు కావాలి. సో ఏ మస్ట్ బి ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, రైట్? సో చెక్ చేయండి, 22 వరకున్న అన్ని ఫిబొనాచి నెంబర్లు ప్రింట్ అవుతాయి. సో నాకు ఏం కావాలి యాక్చువల్గా, ఇవి కాకుండా మిగతావి కావాలి అంటే, ఇప్పుడు నువ్వు ఏదైతే ఏలో ప్రింట్ చేసావో ఆ ఏ కాకుండా ఏ నుంచి బి వరకు ఉన్న వాల్యూస్ కావాలి, రైట్? సో అంటే నేను ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఏని బిని ఇద్దరిని ప్రింట్ చేశాను అనుకోండి, ఏం ప్రింట్ అవుతున్నాయో చూడండి. సో ఏబి ప్రింట్ చేస్తే ఇలా ప్రింట్ అవుతున్నాయి. సో ఏబి కాకుండా ఏబి రేంజ్లో, అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఒక 5, బి వాల్యూ 8 అనుకోండి. సో ఏ బి 5, 8 ప్రింట్ అవుతుంది నాకు. అలా కాకుండా 5 నుంచి, అంటే 5 + 1 నుంచి, అంటే 6 నుంచి 8 - 1 7 వరకు, 6 నుంచి 7 వరకు ఉన్న అన్ని నెంబర్స్ని ప్రింట్ చేయడానికి ప్లాన్ చేద్దాం. సో చెక్ ఇట్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్ఓపి ఏబి నేనేం చేస్తున్నా, ఒక లూప్ తీసుకుంటా. ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, అంటే నాకు ఏదైతే ఫిబొనాచి నెంబర్ ఉందో అది ఏలో ఉంది. సో ఏ వాల్యూ కాకుండా నెక్స్ట్ నెంబర్ కావాలి. సో నెక్స్ట్ ఎక్కడ వరకు, బి వరకు. సో ఐ లెస్ దెన్ బి. సో నెక్స్ట్ ఎస్ఓపి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఐ. సో ఏ టు బి ఉన్న అన్ని వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం ఎక్స్క్లూడింగ్ ఏ అండ్ బి. సో ఇలా ప్రింట్ చేస్తే మీకు అన్ని వాల్యూస్ ప్రింట్ అవుతున్నాయి చూడండి. కాకపోతే ఒక చిన్న ఇష్యూ, ఫస్ట్ టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది. ఎందుకని, ఈ 23 నుంచి అన్నీ ప్రింట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ నాకు ఏ వాల్యూ 21 ఉన్నప్పుడు 22 నుంచి 33 వరకు, అంటే బి వాల్యూ 34 కాబట్టి ఏ వాల్యూ 21 ఉన్నప్పుడు బి వాల్యూ 34 ఉంటుంది ఫిబొనాచి సిరీస్లో, రైట్? సో 21 నుంచి అన్ని నెంబర్స్, అంటే 22 నుంచి 33 వరకు అన్ని నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. సో అక్కడ కూడా నేను ఒక చెకింగ్ చేసుకోవాలి. ఏంటది, ఎన్ కన్నా చిన్నగా ఉండాలి మనం ప్రింట్ చేసే వాల్యూ. సో మనం ప్రింట్ చేసే వాల్యూ ఎవరు, ఐ. సో ఇక్కడ ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తున్నా, ఐ మస్ట్ బి
less than or equal to n. సో చెక్ ఇట్. ఇప్పుడు చూడండి మీకు పర్ఫెక్ట్గా ప్రింట్ అయింది, రైట్? నా ట్రై టు ఎగ్జిక్యూట్ ఆల్ ద హిడెన్ టెస్ట్ కేసెస్. సో హిడెన్ టెస్ట్ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. నా కమ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్కి రండి. ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ చెక్ చేస్తే మీరు ఫస్ట్ చాలా డెడ్ ఈజీ ప్యాటర్న్ అనేది. మీకు ఈ లెఫ్ట్ సైడ్లో కొన్ని స్పేసెస్ ఉన్నాయి. ఈ స్పేసెస్ని ప్రింట్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రింట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న స్పేసెస్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ఏ లైన్లో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది ప్రింట్ చేసుకుంటే వెళ్దాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంపోర్ట్ ద స్టేట్మెంట్స్. ఇంపోర్ట్ java.util.scanner. నెక్స్ట్ scanner obj equals to new scanner system.in, right? Let me correct this scanner class capital letters. Next int n equals to, n is nothing but number of rows, n equal to obj.next int. సో దీనికి రైట్ యాంగిల్ ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉంది, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్ ఉన్నాయి, రైట్? సో నేను దానికోసం ఏం చేస్తున్నా, ఇప్పుడు ఒక లూప్ ఇటరేట్ చేసి ఫ్రమ్ 1 to n స్టార్స్ వరకు ఫస్ట్ ప్రింట్ చేసేస్తున్నా. ఫర్ ఇంటూ j ఈక్వల్ టు 1 to less than or equal to i. నా రో నెంబర్ ఎంతైతే అన్ని స్టార్లు ప్రింట్ అవుతున్నాయి. సో స్టార్స్ని ప్రింట్ చేసేసా సపరేటెడ్ బై స్పేస్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ లైన్, కర్సర్ని నెక్స్ట్ లైన్కి మూవ్ చేసేసా, రైట్? సో ఎగ్జిక్యూట్ దిస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్? సో దీంట్లో నాకు ఏం కావాలి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ లైన్లో 4 స్పేసెస్ ఉన్నాయి. సో 1 2 3 4 ఒకసారి అబ్జర్వ్ చేయండి, టోటల్ ఎన్ని స్పేసెస్ ఉన్నాయో 4 స్పేసెస్ వస్తాయి. ఒక్క నిమిషం, నేను ఇదే ప్యాటర్న్ని ఇక్కడ కింద రాసి చూపిస్తా, మీకు అర్థమవుతుంది. సో చెక్ చేయండి, ఇది మన ప్యాటర్న్. దీంట్లో సపరేటెడ్ బై స్పేసెస్ అన్నారు కదా, సో ఇలా వస్తుంది. రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు లాస్ట్ లైన్లో 0 స్పేసెస్, ఒక్క స్పేస్ కూడా లేదు. అండ్ లాస్ట్ నుంచి అంటే ఫోర్త్ లైన్లో ఒక స్పేస్ ఉంది, థర్డ్ లైన్లో 2 స్పేస్లు ఉన్నాయి, సెకండ్ లైన్లో 3 స్పేస్లు ఉన్నాయి, అండ్ ఫస్ట్ లైన్లో 4 ఉన్నాయి. ఫస్ట్ లైన్లో 1 2 3 4 మొత్తం 4 ఉన్నాయి. సెకండ్ లైన్లో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 1 2 3. థర్డ్ లైన్లో 1 2 ఉన్నాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఫస్ట్ లైన్లో వచ్చేసి 1 స్టార్ అండ్ 4 స్పేసెస్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ ఇక్కడ 2 స్టార్స్ అండ్ 3 స్పేసెస్ ఉన్నాయి, రైట్? నెక్స్ట్ 3 స్టార్స్ అండ్ 2 స్పేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ 4 స్టార్స్ అండ్ 1 స్పేస్ ఉంది. నెక్స్ట్ 5 స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అండ్ 5 స్టార్స్ ఉండి లాస్ట్లో 0 స్పేసెస్, ఒక్క స్పేస్ కూడా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్టార్స్ స్పేసెస్ కౌంట్ని ఎడిషన్ చేస్తే, ఓకే, ఎడిషన్ చేస్తే నాకు డెడ్ ఎండ్లో 5 వస్తుంది, రైట్? అండ్ ఇక్కడ నాకు స్టార్స్ ఎన్నో తెలుసు, నా రో నెంబర్ ఎంతైతే అన్ని స్టార్లు ప్రింట్ చేస్తాం, అంటే ఐ వాల్యూ అనుకోవచ్చు కదా. సో ఇంకో పాయింట్ చెప్పాను నేను ఇప్పుడే, ఈ స్టార్స్ కౌంట్ని స్పేసెస్ కౌంట్ని ఎడిషన్ చేస్తే 5 వస్తుందని. అంటే ఈ స్పేసెస్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకుంటే వీళ్ళిద్దరిని ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, యూజర్ గివెన్ నెంబర్ n వస్తుంది.
సో నాకు ఆల్రెడీ ఐ వాల్యూ తెలుసు కాబట్టి ఎస్ వాల్యూ తెలియదు కాబట్టి నేను ఏం చేస్తా, ఈ ఐని ఈక్వల్టీకి రైట్ సైడ్కి తీసుకెళ్తా. ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకెళ్తే నాకేమవుతుంది, మైనస్ ఐ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ ఐ. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ స్పేసెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ లైన్లో నాకు కావాలనుకోండి, అప్పుడు నేను ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎన్ వాల్యూ 5. సో 5 మైనస్ ఐ వాల్యూ ఎంత, ఫస్ట్ లైన్ అంటే 1 అప్పుడు 1, 5 మైనస్ 1 అంటే నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఎన్ని 4. నెక్స్ట్ సెకండ్ లైన్కి వస్తే 5 మైనస్ 2, 3 స్పేసెస్. సో సరిపోతుంది రైట్. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయబోతున్నా. సో ఇదంతా మన రఫ్ వర్క్ కాబట్టి ఈ రఫ్ వర్క్ని హైడ్ చేశాను. నా నా స్టార్స్ కన్నా బిఫోరే నాకు ప్రింట్ అవ్వాలి స్పేసెస్. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ స్టార్ కన్నా బిఫోరే లూప్ ఒకటి మెన్షన్ చేసుకుంటున్నా, జే ఈక్వల్ టు 1 to ఎన్ మైనస్ ఐ, రైట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ 1 స్పేస్, రైట్. నౌ చెక్ ద కోడ్. ఇప్పుడు కంపైల్ చేయండి. ఇప్పుడు కంపైల్ చేస్తే మీకు ప్రాపర్ అవుట్కమ్ ప్రింట్ అవుతుంది. అయితే మనం ఒక చిన్న పని చేయలేదు, ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ఒకటి చెప్తున్నాడు, మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో దాన్ని చెక్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు కన్స్ట్రెయింట్స్లో, ఇఫ్ ద గివెన్ ఇన్పుట్ ఈజ్ నెగిటివ్ దెన్ ప్రింట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అంటున్నాడు. ఇఫ్ ఇన్పుట్ ఈజ్ 0 దెన్ ప్రింట్ 0 అంటున్నాడు, రైట్. అంటే యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకోగానే ఆ నెంబర్ లెస్ దెన్ 0 ఉంటే అది నెగిటివ్ అవుతుంది, అవునా. 0 కన్నా చిన్న నెంబర్ అంటే అది నెగిటివ్ వాల్యూ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారము ఇన్వాలిడ్ ఇన్పుట్ అని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ వాళ్ళు ఏ ఫాంట్ ఇచ్చారో అదే స్టైల్లో ప్రింట్ చేయాలి. అంటే క్యాపిటల్స్ స్మాల్స్ కాంబినేషన్లో ఇస్తున్నారు వాళ్ళు, సో అదే ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ ఏమున్నాయి, ఇన్వాలిడ్లో ఫస్ట్ ఐ క్యాపిటల్ అండ్ ఇన్పుట్లో ఫస్ట్ లెటర్ ఐ క్యాపిటల్. సో వాళ్ళిద్దరిని ప్రింట్ చేసేసాం. నెక్స్ట్ ఎల్సిఫ్, ఒకవేళ ఎన్ వాల్యూ 0 ఇస్తే, సెకండ్ స్టేట్మెంట్లో ఎన్ వాల్యూ 0 ఇస్తే 0 అని ప్రింట్ చేయమన్నారు. నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ 0 అనే వర్డ్ ప్రింట్ అయింది, రైట్. నెక్స్ట్ ఎల్స్, ఒకవేళ ఆ రెండు కాదు అంటే అది పాజిటివ్ నెంబర్ అవుతుంది. అప్పుడు మనం ఇప్పుడు ఏదైతే లాజిక్ ఇంప్లిమెంట్ చేసామో ఆ లాజిక్ అంతా ఈ పాజిటివ్ బ్లాక్లో ఉంచుతున్నాము, అంటే ఎల్స్ బ్లాక్లో. క్లియర్. సో కంపైల్ ఇట్. కంపైల్. ఓకే, నా ఎగ్జిక్యూట్ అండ్ సబ్మిట్. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, మీకు ప్రాపర్గా ప్రింట్ అవుతుంది అవుట్పుట్, ఎక్కడాను ఒక ఎర్రర్ కూడా లేదు, రైట్. సో నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఎరేస్ క్వశ్చన్, సిల్లీ సార్ట్ ఆఫ్ ఎన్ ఎరే. సో ఏం అడుగుతున్నాడు, సిల్లీ సార్ట్ చేయమంటున్నాడు. అసలు సిల్లీ సార్ట్ అంటే ఏంటి ఇక్కడ చెప్పాడు చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు పెర్ఫార్మ్ సిల్లీ సార్ట్ ఫర్ ఏ గివెన్ ఎరే. సిల్లీ సార్ట్ అంటే ఏంటి, సిల్లీ సార్ట్ దట్ ఎరే లెఫ్ట్ హాఫ్ అండ్ రైట్ హాఫ్ సపరేట్లీ. సార్ట్ ద ఎరే లెఫ్ట్ హాఫ్ అండ్ రైట్ హాఫ్ సపరేట్లీ అంటున్నాడు. సో అక్కడే మనకి ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేశాడు, ఇఫ్ ద గివెన్ ఎరే సైజ్ ఈజ్ ఆడ్, అంటే ఆడ్ ఉన్నప్పుడు నాకు సైజు, దెన్ సార్ట్ లెఫ్ట్ హాఫ్ అండ్ రైట్ హాఫ్ సపరేట్లీ అండ్ డోంట్ డిస్టర్బ్ మిడిల్ ఎలిమెంట్ అంటున్నాడు, రైట్. ఎరే సైజ్ హాఫ్ కన్నా ఎక్కువ అంటే ఆడ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే 2 పార్ట్స్గా డివైడ్ చేయడం కుదరదు ప్రాపర్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 తీసుకుంటే ఆడ్ ఎరే సైజు 3 చేయొచ్చు, లేదా 3 లేదా 4 చేయొచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, 3 సపరేట్ చేయండి, మిడిల్లో ఉన్న ఎలిమెంట్ని అలా ఉంచేసేయండి అని చెప్తున్నాడు, రైట్. సో 6 అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, 9, 10, 7, 13, 0, 1 ఇవి నాకు 6 ఎలిమెంట్స్. సో దీంట్లో 9, 10, 7ని ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆర్డర్లో సార్ట్ చేశారు. సో అవుట్పుట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 7, 9, 10 ఉంది. నెక్స్ట్ 13, 0, 1 వీటిని కూడా ఇంక్రిమెంట్ ఆర్డర్లో సార్ట్ చేశారు, 0, 1, 3 అని చెప్పి 1, 13 అని చెప్పి. సో ఇలా సిల్లీ సార్ట్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let me take the inputs from the user. Import java.util.scanner and class A public static void main string args scanner obj equal to new scanner
system.in. Right, now take array size from the user దగ్గర నుంచి array size తీసుకోండి. నెక్స్ట్ ఒక arrayని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో a ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ n. నెక్స్ట్ రీడ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద యూజర్. సో int I ఈక్వల్ టు 0, I less than n, I plus plus, and a of I equals to obj dot next int. ఓకే, యూజర్ దగ్గర నుంచి ఎరే ఎలిమెంట్స్ తీసుకున్నాం. నా ఎరే ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది? మనం ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారు, హాఫ్ ఆఫ్ ద నెంబర్ వరకు రివర్స్ చేయమని చెప్పారు మనకి, రైట్? సో హాఫ్ ఆఫ్ ద నెంబర్ వరకు రివర్స్ చేయడానికి నేను మనకి ఎరే సైజ్ ఇచ్చిన దాంట్లో హాఫ్, అంటే ఇప్పుడు నాకు 6 ఎలిమెంట్స్ ఇచ్చారు. 6 ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు 3 వరకు, అంటే 0, 1, 2 ఇండెక్సెస్ని స్వాప్ చేయాలి. అదే నాకు 9 ఇచ్చినప్పుడు 4th ఇండెక్స్ వరకు చేస్తే చాలా, అంటే 0, 1, 2, 3 అని చేయాల్సి ఉంటుంది, రైట్? సో దానికోసం నేను ఏం చేస్తున్నా, 0th ఇండెక్స్ నుంచి n/2 వరకే ఇటరేట్ చేస్తున్నా లూప్ని, రైట్? n/2 వరకు చెక్ చేసుకొని ఆ గ్యాప్లో ఉన్న సార్టింగ్ చేసుకుంటాను. అంటే నాకు n వాల్యూ 6 అయితే 3 వరకు రన్ అవుతుంది, ఎక్స్క్లూడింగ్ 3 అంటే ఏమవుతుంది, 0 నుంచి 2 వరకే రన్ అవుతుంది, రైట్? సో ఎక్స్క్లూడింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంకొక లూప్ తీసుకొని సేమ్ అలానే j వాల్యూ స్టార్ట్స్ ఫ్రమ్ I, j less than n/2, j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మీరు కావాలంటే j వాల్యూ I+1 తీసేసుకోవచ్చు, ఇంకొక ఇటరేషన్ స్కిప్ చేయొచ్చు. నా a ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దెన్ a ఆఫ్ j అయితే మనకి ఇంక్రిమెంట్ ఆర్డర్ కావాలి కదా. సో a ఆఫ్ ith పొజిషన్లో లెఫ్ట్ సైడ్ ఉండే పొజిషన్లో పెద్ద వాల్యూ ఉండకూడదు, స్మాలెస్ట్ వాల్యూ ఉండాలి, రైట్? సో అలా ఉంటే ఈ వాల్యూని a ఆఫ్ I ఈక్వల్స్ టు a ఆఫ్ j స్వాపింగ్ చేస్తున్నాం. సో a ఆఫ్ j ఈక్వల్స్ టు t స్వాప్ చేసేసా. స్వాప్ చేసి అక్కడే ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ వాల్యూ సపరేట్గా ప్రింట్ చేసుకుందాం. అక్కడ వరకు స్వాప్ చేశాను. నెక్స్ట్ ఇంట్ మిడ్ ఈక్వల్ టు, సో n/2 అంటే ఏమవుతుంది, ఇంట్ మిడ్ ఈక్వల్ టు n/2 అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 వాల్యూ ఇచ్చినప్పుడు 3 వస్తుంది. అప్పుడు 3rd ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ వరకు స్వాప్ చేయాలి సెకండ్ హాఫ్ని. అదే ఒకవేళ నాకు యూజర్ గివెన్ నెంబర్ ఈవెన్ అనుకోండి, ఎరే సైజ్ ఆడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ అయితే హాఫ్ నుంచి చేసేసుకోవచ్చు. సో 0, 1, 2 ఒకటి, 3, 4, 5, 6 ఒకటి. ఇక్కడ మళ్ళీ క్లియర్గా రాసి చూపిస్తా చూడండి బెటర్. సో ఎరే సైజ్ 6 ఉన్నప్పుడు నాకుండే ఇండెక్సెస్ 0, 1, 2, 3, 4, 5 ఉంటాయి. అదే నాకు ఎరే సైజ్ 7 ఉంటే మనకుండే ఇండెక్సెస్ ఏంటి, 0, 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. సో ఇప్పుడు మనం 0 నుంచి 2 వరకు ఇంప్లిమెంట్ చేసాం, హాఫ్ ఆఫ్ ద నెంబర్ వరకు, అంటే n/2 అంటే 3. సో లెస్ దెన్ 3 వరకు రన్ చేసాం. సో మిడ్ వాల్యూ నుంచి అంటే n/2 నుంచి నేను ఇప్పుడు 5 వరకు రన్ చేస్తే సెకండ్ హాఫ్ సరిపోతుంది. కానీ ఎరే సైజ్ ఆడ్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన సెకండ్ హాఫ్ అంటే 4 నుంచి, 3 నుంచి కాదు. సో దానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఒకవేళ n వాల్యూ ఆడ్ అయితే అప్పుడు m వాల్యూకి +1 చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మధ్యలో ఒక ఎలిమెంట్ని మిస్ చేస్తున్నట్టు మనం, రైట్? సో ఆ ఎలిమెంట్ని మనం డిస్టర్బ్ చేయకుండా చేయొచ్చు. సో సెకండ్ హాఫ్ని ఏం చేస్తున్నాను, m నుంచి లెస్ దెన్ n వరకు ఇటరేట్ చేస్తున్నా, రైట్? సో ఇంట్ j ఈక్వల్ టు m ప్లస్ I+1, j లెస్ దెన్ n, j ప్లస్ ప్లస్. నౌ ఇఫ్ a ఆఫ్ I ఈజ్ గ్రేటర్ దెన్, అంటే లెఫ్ట్ సైడ్ ఇండెక్స్లో పెద్ద వాల్యూ ఉన్నప్పుడు స్వాపింగ్ చేసుకుంటున్నాం. ఇంట్ t ఈక్వల్ టు a ఆఫ్ I ఈక్వల్స్ టు a ఆఫ్ j ఈక్వల్స్ టు t, రైట్? టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ చేసుకున్నాం. ఎట్ ద ఎండ్ లూప్ మొత్తం, అంటే లూప్ ఇటరేట్ చేసి యూజర్ గివెన్ ఎరే మొత్తాన్ని ప్రింట్ చేస్తున్నాం. So system.out.print of a of I with space, right? This is how we need to do silly sort program. And let me hide the statements. ఇవి మన రఫ్ వర్క్ని హైడ్ చేసేసా. నా
కంపైల్ ఇట్. obj.nextInt అనే దాంట్లో ఒక చిన్న ఎర్రర్ చేసాం. ఏంటది? క్యాపిటల్ I ప్లేస్ చేయలేదు, స్మాల్ I ప్లేస్ చేసాం. నౌ ఎడిట్ ఇట్ అండ్ కంపైల్ ఇట్. సో చెక్ చేయండి, కంప్లీటెడ్. నౌ ఎగ్జిక్యూట్ ద కోడ్స్. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, రైట్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 6th క్వశ్చన్. సో ఇది ఒక స్ట్రింగ్ క్వశ్చన్. సో స్ట్రింగ్స్ యూస్ చేసి చేయాల్సి ఉంటుంది దీన్ని. సో చెక్ ఇట్. ఇక్కడ మీరు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? డీకోడ్ స్ట్రింగ్ అంటున్నారు. గివెన్ ఏ ఎన్కోడెడ్ స్ట్రింగ్ రిటర్న్ ద డీకోడెడ్ స్ట్రింగ్. అంటే వాళ్ళు ఒక కోడింగ్ చేసి ఒక స్ట్రింగ్ ఇచ్చారు, దాన్ని డీకోడ్ చేసి మనం ప్రింట్ చేయాలి. సో ద ఎన్కోడెడ్ స్ట్రింగ్ రూల్ ఈజ్ కే ఎన్కోడింగ్ స్ట్రింగ్ విత్ ఇన్ స్క్వేర్ బ్రేసెస్. అంటే ఏమంటున్నారు? కే అంటే ఒక ఇంటీజర్ వాల్యూ, ఎన్కోడెడ్ స్ట్రింగ్ అనేది ఒక దాంట్లో ఒక డేటా ఉంది, ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు. ఇక్కడ చెక్ చేయండి. వేర్ ద ఎన్కోడింగ్ స్ట్రింగ్ ఇన్సైడ్ ద స్క్వేర్ బ్రేసెస్. ఏమంటున్నాడు? స్క్వేర్ బ్రేసెస్ లోపల ఉన్నది ఎన్కోడెడ్ స్ట్రింగ్ అంటున్నాడు. ఇట్ ఈస్ బీన్ రిపీటెడ్ ఎగ్జాక్ట్లీ ఫర్ కే టైమ్స్. కే టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి దాని లోపల, అంటే కే టైమ్స్ రిపీట్ అవ్వాలి ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఉన్నది అంటున్నాడు. నోట్ దట్ కే ఈజ్ గ్యారంటీడ్ టు బి పాజిటివ్ ఇంటీజర్. ఆ కే అనేది పక్కా పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. నెక్స్ట్, యూ మే ఎస్యూమ్ దట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ ఆల్వేస్ వ్యాలిడ్. పక్కా వ్యాలిడ్ స్ట్రింగే ఇస్తారు. నెక్స్ట్, దెర్ ఆర్ నో స్పేస్ ఎక్స్ట్రా స్పేసెస్ ఉండవు. స్క్వేర్ బ్రేసెస్ ఆర్ వెల్ ఫార్మ్డ్. ప్రాపర్గా స్క్వేర్ బ్రేసెస్ ఫామ్ అయి ఉంటాయి. ఓకే. ఫర్దర్మోర్ యూ మే ఎస్యూమ్ ద ఒరిజినల్ డేటా డస్ నాట్ contain any digits and that digits are only for those repeat numbers, right. Next, k for example there will not be input like 3a or 2 square braces 4 ఇలాంటి ఇన్పుట్స్ ఉండవు అని చెప్తున్నాడు, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెక్ చేయండి. 3 స్క్వేర్ బ్రేసెస్ a, 2 స్క్వేర్ బ్రేసెస్ bc అని ఉంది. సో ఇలా ఉన్నప్పుడు వాడు ఏమంటున్నాడు? 3a's 2 times bc's ప్రింట్ చేయాలంటున్నాడు. సరే, ప్రింట్ చేసేయచ్చు, ఈజీ. నెక్స్ట్ దానికి వెళ్ళండి. 3 స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ ఏ, 2 స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ సి అన్నాడు. అప్పుడు ఏమవుతుంది చూడండి, వాడు ఎలా ఇంప్లిమెంటేషన్ చేశాడు ఇక్కడ చెప్తా. సో 3 స్క్వేర్ బ్రేసెస్ ఏ, 2 స్క్వేర్ బ్రేసెస్ సి. సో ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఏం చెప్తున్నాడు? ఫస్ట్ స్టెప్ 1 ఏం చేస్తున్నాడో చూడండి. లోపల ఉన్న స్క్వేర్ బ్రేసెస్ని ఫస్ట్, అంటే మనం బోడమస్ రూల్ ప్రకారం ఎలాగైతే లోపల ఉన్నవి ఫస్ట్ చేస్తామో అలానే ఇక్కడ కూడా ఫస్ట్ లోపల ఉన్నది చేస్తున్నాడు. సో లోపల ఉన్నది 2 స్క్వేర్ బ్రేసెస్ ఏసి, 2 స్క్వేర్ బ్రేసెస్ సి అనేదాన్ని 2 times సిని కన్సిడర్ చేసుకుంటున్నాడు. సో దాన్ని ఇలా రీప్లేస్ చేస్తున్నాడు. అగైన్ స్టెప్ 2కి వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది? ఈ వాల్యూ ఇలా మారిపోతుంది. అంటే 3 times ఏసి అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ACC ఇలా వాళ్ళ అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 2ABC అండ్ 3CD అండ్ EF. సో ఎలా ఉంది? దీనికి స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 2ABC అన్నప్పుడు ఫస్ట్ ABC వచ్చేస్తుంది. అండ్ దెన్ నాకు ఇన్నర్ బేసెస్ లేవు కాబట్టి ఇలా ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ 3 స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ CD అండ్ దెన్ EF, రైట్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? ABC వస్తుంది. దాని తర్వాత నాకు 3CD ప్లేస్లో నాకు ఏం కావాలి? CD అనేది 3 times కావాలి. అండ్ దెన్ EF. సో EF అనేది డైరెక్ట్గా ఉంది కాబట్టి అది అలా ప్లేస్ చేసేటవి, రైట్. సో దీన్ని వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే, ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఫాలోడ్ బై స్క్వేర్ బ్రేసెస్ ఉందో ఈ డేటాని రిట్రీవ్ చేసుకొని ఈ డేటా ప్లేస్లో నేను దానికి సంబంధించిన డేటాని ABC అనేది 2 times అప్డేట్ చేసేస్తా. సో దీనికి నాకు సబ్స్ట్రింగ్ మెథడ్స్, అంటే సబ్స్ట్రింగ్ మెథడ్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ రీప్లేస్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది ఇదంతా తెలిసి ఉండాలి. ఓకే, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జాగ్రత్తగా చేస్తాం. సో చెక్ చేయండి. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్ తీసేసుకొని వాళ్ళే నాకు ఏం చేశారు? ఒక మెథడ్లోకి పాస్ చేసేసి ఈ మెథడ్లో కోడ్ రాయమని అడుగుతున్నారు. ఫైనల్గా స్ట్రింగ్ని రిటర్న్ చేయమంటున్నారు. సో నేను ఇక్కడ ఏం చేస్తా? ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి నాకు ఎలాగో స్ట్రింగ్ వచ్చింది,
సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక ఈ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీంట్లో యూజర్ ఇచ్చిన స్ట్రింగ్లో ఇండెక్స్ ఆఫ్ క్లోజ్డ్ స్క్వేర్ బ్రేసెస్ తెచ్చుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ ఏం కావాలి, ఈ పార్ట్ అంతా తెలియాలి. ఈ 2C అనేది ఫస్ట్ స్క్వేర్ క్లోజింగ్ బ్రేసెస్, అంటే ఈ 2C అనే దాన్ని నేను ఫస్ట్ రిమూవ్ చేసి CC మార్చాలి. సో నేను దానికోసం ఏం చేస్తున్నా, ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ బ్రేసెస్ ఏది క్లోజింగ్ ఉందో చెక్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ స్క్వేర్ బ్రేసెస్ ఏది క్లోజింగ్ ఉందో చెక్ చేసుకొని దానికి లెఫ్ట్లో ఉన్న ఫస్ట్ ఓపెన్ బ్రేసెస్ని తీసుకుంటా. సో అందుకని ఏం చేస్తున్నా, ఈ ఈక్వల్ టు ఇండెక్స్ ఆఫ్ క్లోజింగ్ బ్రేసెస్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంట్ S ఈక్వల్స్ టు ఈ ఈజ్ నథింగ్ బట్ ఎండ్. సో ఎండ్ అని తీసుకుంటున్నా. అండ్ స్టార్ట్ S ఈక్వల్స్ ఇంట్ S స్టార్ట్ ఈక్వల్ టు S డాట్ ఇండెక్స్ ఆఫ్ ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ కూడా కాదు, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ తీసుకుంటున్నా. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఓపెన్ స్క్వేర్ బ్రేసెస్ కామా ఎస్ కాదు ఎండ్. ఎందుకంటే ఎండింగ్ బేసెస్ ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుంది ఎండింగ్ బ్రేసెస్ అంటే ఈ ఇన్పుట్కి సమ్ 1 2 3 4 5 6 7 6 వస్తుంది ఇండెక్స్. సో 6th ఇండెక్స్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది కావాలి నాకు, రైట్. అందుకని నేను ఏం చేస్తున్నా, 6th ఇండెక్స్ నుంచి లెఫ్ట్ సైడ్లో చెకింగ్ చేసుకోవడానికి లాస్ట్ ఇండెక్స్ మెథడ్ని వాడాను. సో నాకు ఈ రెండు ఇండెక్స్ల మధ్యలో ఒక వాల్యూ ఉంటుంది, రైట్. ఆ రెండు ఇండెక్స్ల మధ్యలో వాల్యూ ఏముంటుంది, ఒక స్ట్రింగ్ ఉంటుంది నా దగ్గర. ఆ స్ట్రింగ్ నేను టెంపరీ వేరియబుల్లోకి తెచ్చుకుంటున్నా. స్ట్రింగ్ T ఈక్వల్ టు S డాట్ ఇన్ సబ్స్ట్రింగ్ ఆఫ్ స్టార్ట్ +1. అంటే నాకు స్టార్ట్ ఏదైతే ఉందో దానికన్నా ఒక ఇండెక్స్, అంటే స్క్వేర్ బ్రేసెస్ అవసరం లేదు నాకు, రైట్. సో స్క్వేర్ బ్రేసెస్ కాకుండా మీ రిమైనింగ్ తీసుకుంటున్నా, స్టార్ట్ +1 నుంచి ఎండ్ వరకు తీసుకుంటున్నా, రైట్. సో ఒక స్ట్రింగ్ వచ్చేసింది నాకు ఇప్పుడు. సో నాకు దీంట్లో ఏం కావాలి, నెక్స్ట్ ఈ ఎండింగ్ కన్నా ముందు ఒకటి స్క్వేర్ న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ కన్నా ముందు, అంటే ఏదైతే స్టార్ట్ అయిందో దానికన్నా ముందు ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. సో ఆ న్యూమరికల్ వాల్యూని నేను ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవడానికి ఇంట్ n అని తీసుకుంటున్నా. n వాల్యూ బై డిఫాల్ట్ 0 ప్లేస్ చేసా. సో నా దగ్గర స్క్వేర్ బ్రేసెస్ ఎక్కడుందో తెలుసు. సో అక్కడి నుంచి నేను రివర్స్ ఆర్డర్లో వెళ్తాను అనమాట. సో స్క్వేర్ బ్రేసెస్ ఎక్కడుంది, ఎండ్లో ఉంది, రైట్. సో ఫర్ ఇంట్ I ఈక్వల్ టు స్టార్ట్లో ఉంది, యాక్చువల్గా స్టార్ట్ -1లో ఉంది, స్టార్ట్లో ఉంటుంది. నేను దానికి -1 చేసుకొని తీసుకుంటున్నా. అంటే ఇక్కడ నాకు ఏమవుతుంది, వీటికి ఇండెక్స్ వాల్యూస్ మెయింటైన్ చేసుకుంటే మీరు 0 1 2 3 4 5 6 7 అని, సో క్లోజ్డ్ స్క్వేర్ బ్రేసెస్కి 6, ఓపెన్ బ్రేసెస్కి 4 ఉంటుంది. సో ఈ 4 అక్కడికి వస్తుంది స్టార్టింగ్లోకి, స్టార్ట్లో 4 ఉంటుంది. సో 4 - 1 అంటే 3ని ఐలోకి స్టోర్ చేశా. సో అక్కడి నుంచి నేను రివర్స్ ఆర్డర్లో లూప్ రన్ చేస్తున్నా. లూప్ రన్ చేసి ఒకవేళ ఆ ఇండెక్స్ ప్లేస్లో, అంటే ith ఇండెక్స్ ప్లేస్లో, అంటే S డాట్ ఇండెక్స్ ఆఫ్ I ప్లేస్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ని నేను ఒక CH అనే వేరియబుల్లో ప్లేస్ చేసుకుంటున్నా. ఓకే, సో ఒక క్యారెక్టర్లో స్టోర్ చేశాను. నా దీనికి ఏం చేస్తున్నా, యూజర్ దగ్గర నుంచి అంటే యూజర్ దగ్గర నుంచి తీసుకున్న స్ట్రింగ్లో ఆ క్యారెక్టర్ పొజిషన్లో 0 to 9 వాల్యూ ఉందో లేదా, అంటే న్యూమరికల్ వాల్యూ ఉందో లేదా చెక్ చేస్తా. సో S డాట్ CH గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటీజర్ 0 అండ్ CH లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటీజర్ 9 ఉంటే అప్పుడు నేను దాన్ని ఏం చేస్తా, n ఈక్వల్ టు n ఇంటూ 10 ప్లస్ CH -48 చేస్తాను. అసలు CH -48 ఎందుకు చేశా, సో ఇక్కడ అబ్జర్వ్ చేసి ఒకసారి క్యారెక్టర్ 0కి 0 నుంచి చెక్ చేయండి. క్యారెక్టర్ 0కి 48 హ్యాస్కీ వాల్యూ. ఓకే, సో క్యారెక్టర్ 1కి 49 హ్యాస్కీ వాల్యూ, క్యారెక్టర్ 2కి 50 హ్యాస్కీ వాల్యూ, రైట్. అండ్ క్యారెక్టర్ 3కి 51 హ్యాస్కీ వాల్యూ, అండ్ సో ఆన్
ఇలా చెక్ చేసుకుంటూ పోతే క్యారెక్టర్ 9కి 57 హ్యాస్కీ వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఈ హ్యాస్కీ వాల్యూ ఎప్పుడైతే నువ్వు దాన్ని ఎడిషన్ చేద్దామని చూసావో క్యారెక్టర్ని హ్యాస్కీ వాల్యూలో కన్వర్ట్ అయిపోతుంది. సో నాకు 0 యాడ్ చేసినప్పుడు 0 కావాలి రిజల్టెంట్. ఓకే, సో 0 యాడ్ చేసినప్పుడు 0 కావాలి, 1 యాడ్ చేసినప్పుడు 1 కావాలి, 2 యాడ్ చేసినప్పుడు 2 కావాలి, అండ్ 3 యాడ్ చేసినప్పుడు 3 కావాలి. ఇలా కావాలి అంటే దీంట్లో నుంచి ఏదో వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్? అంటే 0 రావాలి అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి అంటే 48 కావాలంటే 48లో నుంచి 48ని 0 చేయాలి, 49ని 1, 15ని 2 అలా చేయడానికి -48 చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్లో నుంచి నాకేమవుతుంది, మనకు కావాల్సిన ఇంటీజర్ వాల్యూ జనరేట్ అవుతుంది, రైట్? ఇక్కడ ఇలా కాన్స్టెంట్ నెంబర్ ఎలా ఉంది, -48 చేస్తే అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 0 to 9 క్యారెక్టర్స్ని ఒక సీక్వెన్స్లోనే ఉన్నాయి. సో మనకు రిజల్టెంట్ కూడా ఒక సీక్వెన్స్లో కావాలి. సో ఈ డిఫరెన్స్ అనేది కామన్గా ఉందన్నమాట. సో అందుకని థ్ని సబ్ట్రాక్ట్ చేశాను. నెక్స్ట్ n into 10 ఎందుకు చేశారు అంటే యూజర్ ఇచ్చింది సింగిల్ డిజిట్ నెంబర్ అనుకోండి పర్లేదు, ఎక్కడైనా డబల్ డిజిట్ నెంబర్ ఇచ్చి ఉంటే అప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని ఈ 10 చేస్తున్నాము. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. ఇలా తీసుకొని చేసినప్పుడు మనకి రిజల్టెంట్ వాల్యూ రివర్స్లో వస్తుంది, నెంబర్ యూజర్ ఇచ్చిన నెంబర్. సో నేను దాన్ని ఏం చేస్తా, నాకు కన్వీనియంట్గా తర్వాత నేను దీన్ని రివర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయండి, ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇలా నెంబర్ ఇదంతా లేకుండా మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా. లెట్ మీ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ n విల్ టేక్ స్ట్రింగ్ వేరియబుల్, స్ట్రింగ్ నమ్ అని తీసుకున్నాను. ఈ నమ్లోకి కంకాటినేషన్ చేసేస్తా. సో ఈ కంకాటినేషన్ కూడా నేను రివర్స్ ఆర్డర్లో వెళ్తున్నాను కాబట్టి ఏం చేస్తానంటే లెఫ్ట్ సైడ్ కంకాటినేషన్ చేస్తాను దీనికి. సో నమ్ ఓకే, ఒకవేళ ఆ రేంజ్లో ఉన్నది 0 to 9 కాదనుకోండి, అప్పుడు నేనేం చేస్తా, బ్రేక్ చేస్తాను. అప్పుడు ఆ లూప్ బ్రేక్ అయిపోతుంది. అండ్ దెన్ బయటకు వచ్చాక ఎన్లోకి ఇందాక మనం నమ్లో పెట్టుకున్న స్ట్రింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పార్సింగ్ మెథడ్ వాడి ఇంటీజర్ డాట్ పార్సింట్ మెథడ్ పార్స్ ఇంట్ అని చెప్పి ఆ మెథడ్ వాడి ఈ నమ్ అనే స్ట్రింగ్ని పాస్ చేసా. సో n టైమ్స్ రన్ అవుతుంది, n వచ్చేసింది, రైట్? సో ఈ n వాల్యూని ఏం చేస్తాను, ఇలా వచ్చిన దాన్ని నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నా. సో స్ట్రింగ్ S1 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, S1 ఎంటీగా తీసుకుంటున్నా. నెక్స్ట్ నాకు ఇక్కడ రీప్లేస్ చేయాల్సింది స్ట్రింగ్ టీలో ఉంది. ఈ టీ ఏదైతే ఉందో సబ్ స్ట్రింగ్, ఆ సబ్ స్ట్రింగ్ n టైమ్స్ నాకు S1లోకి ఎడిషన్ జరగాలి, అంటే రిపీటేషన్ జరగాలి. సో దానికోసం ఏం చేస్తా, ఫర్ ఇంట్ i = 1, i <= t, i++, సారీ ఇక్కడ n, రైట్? n టైమ్స్ కదా. సో S1 = S1 + t. సో టీలో ఉన్న సబ్ స్ట్రింగ్ కంకాటినేట్ అయిపోతూ ఉంటుంది n టైమ్స్, రైట్? సో అండ్ దెన్ ఈ S1లో ఉన్న డేటాని మెయిన్ స్ట్రింగ్లో ప్లేస్ చేయాలి. మెయిన్ స్ట్రింగ్లో ఎక్కడ ప్లేస్ చేయాలి, ఈ ప్లేస్లో, ఇంటీజర్ దగ్గర నుంచి ఈ ప్లేస్లో నేను ప్లేస్ చేయాలి. అంటే యూజర్ ఆల్రెడీ మనకి ఒక డేటా ఇచ్చారు. ఆ డేటా ఏంటది, ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉంది, సబ్ స్ట్రింగ్ తీసుకుంటే ఒక స్ట్రింగ్ వచ్చింది. సో ఈ స్ట్రింగ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం స్క్వేర్ బ్రేసెస్ కంకాటినేషన్ చేద్దాం. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత టీ అనే స్ట్రింగ్లోకి లెఫ్ట్ సైడ్లో స్క్వేర్ బ్రేసెస్ అండ్ టీ అండ్ రైట్ సైడ్లో స్క్వేర్ బ్రేసెస్ కంకాటినేషన్ చేసా. ఎట్ ద సేమ్ టైం నాకు అంటే ఆ నెంబర్ న్యూమరికల్ వాల్యూ ఉంది కదా, ఆ న్యూమరికల్ వాల్యూని కూడా నేను లెఫ్ట్ సైడ్లో కంకాటినేషన్ చేసుకుంటున్నా. సో ఈ మొత్తం టీ ప్లేస్లో నాకు ఇప్పుడు S1తో రీప్లేస్ అవ్వాలి, రైట్? సో S = S డాట్ substring of S1, సారీ T, S1 చేస్తున్నా. అంటే టీలో ఉన్న డేటా, సారీ అంతే, టీలో ఏదైతే డేటా ఉందో ఆ టీలో ఉన్న డేటాతో S1 డేటాని రీప్లేస్ చేస్తున్నా, రైట్? ఇది నాకు రిపీటెడ్గా జరగాలి. ఎప్పటి వరకు జరగాలి, నాకు స్క్వేర్ బ్రేసెస్ లేనంత వరకు నాకు యూజర్ ఇచ్చిన డేటాలో, రైట్? సో స్క్వేర్ బ్రేసెస్ ఉందంటే అక్కడ పక్కా దానికి స్క్వేర్ బ్రేసెస్కి లెఫ్ట్లో ఒక న్యూమరికల్ వాల్యూ ఉంటుంది, రైట్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, రైట్? సో వైల్
ఎస్ డాట్ కంటైన్స్ ఆఫ్ స్క్వేర్ బ్రేసెస్. సో వైల్ లూప్ ఒకటి తీసుకొని స్క్వేర్ బ్రేసెస్ ఉందా అని చెక్ చేసుకుంటున్నా. ఉంటే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. సో అప్పటి వరకు రన్ చేసి అండ్ దెన్ ఎట్ ద ఎండ్లో రిటర్న్ ఎస్ చేస్తున్నా. యూజర్ ఇచ్చిన వాల్యూ ఎస్ని రిటర్న్ చేసేసాను. నౌ హైడ్ దిస్ మ్యాథ్ లాజిక్ పార్ట్ అండ్ దెన్ కంపైల్ ఇట్. సో చెక్ చేయండి, అక్కడ ఒక ఎర్రర్ రైజ్ అయింది. మనం అక్కడ ఒక 67th లైన్లో హైడ్ చేయడం మర్చిపోయాం కింద పార్ట్. రైట్, సో దీన్ని కూడా హైడ్ చేసేసేయండి. ఓకే, నౌ కంపైల్ ఇట్. సో ఇంకొక ఎర్రర్ రైజ్ అవుతుంది, ఎస్ డాట్ కంటైన్స్ కెనాట్ ఫైండ్ సింబల్. అది కంటైన్స్ కాదు, కంటైన్. ఎస్ పడుతుంది, ఎస్ డాట్ సారీ కంటైన్సే ఇక్కడ ఎస్ ఉంది, ఈ ఎస్ తీసేసేయండి. ఎస్, చెక్ ఇట్ అగైన్. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఎస్ కెనాట్ ఫైండ్ సింబల్ ఎస్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇండెక్స్ ఆఫ్ మెథడ్లో క్యాపిటల్ ఓ ఉండాలి, అదొకటి మిస్ అయింది. రైట్, సో ఇండెక్స్ ఆఫ్ అనే పదంలో క్యాపిటల్ ఓ ఉండాలి. లెట్ మీ టేక్ ఇట్ హ్యాస్ క్యాపిటల్ ఓ. నెక్స్ట్ కంపైల్ ఇట్. లాసీ పాసిబుల్ కన్వర్షన్. సో ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్, ఇక్కడ కూడా ఇంకో మిస్టేక్ చేసాం. ఇక్కడ మనం రాయాల్సింది క్యార్ ఎట్ రాయాలి, ఎస్ డాట్ క్యార్ ఎట్ ఆఫ్ ఐ. రైట్, సో నౌ కంపైల్ అని రండి. నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ రైజ్ అవుతుంది, స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఇంటీజర్ అంటుంది. సో ఎస్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ సో అండ్ సో టీ కమా S1. సో వాట్ ఈస్ టీ వాల్యూ హియర్? అసలు టీ ఎక్కడుంది? టీని ఇక్కడ సబ్స్ట్రింగ్ తీసుకున్నాము. సో ఈ లైన్లో మనకి ఎర్రర్ వచ్చింది. రైట్, S1 కామా టీ. let me check guys, what is the error we are getting? String cannot be converted to integer గా సబ్స్ట్రింగ్. ఓకే, యాక్చువల్గా మనం ఇక్కడ రీప్లేస్ మెథడ్ వాడాలి, సబ్స్ట్రింగ్ వాడాము, మనం రీప్లేస్ కదా చేయాలి. సో లెట్ మీ రీప్లేస్ దిస్. సో రీప్లేస్ టీ కమా S1. సో చెక్ ఇట్, మీకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వలేదు. రైట్, సో ఎందుకు ప్రింట్ అవ్వలేదని చూద్దాం. సో ఇలా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం కపుల్ ఆఫ్ లూప్స్ తీసుకున్నాం ఇక్కడ. రైట్, సో ఆ లూప్స్లో ఎక్కడ ఫెయిల్ అవుతుందని చెక్ చేసుకుంటూ రావాలి. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఎస్ వాల్యూ యూజ్ చేస్తున్నాం, కంటైన్స్ మెథడ్ ఇక్కడ ఎస్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. రైట్, ఇక్కడ ఎప్పటికప్పుడు ఎస్ వాల్యూని అసలు ఈ లూప్ లోపలికి వస్తుందా చెక్ చేసుకోవడం కోసము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఎస్ని ప్రింట్ చేస్తున్నాం. రైట్, నా కంపైల్. సో లూప్ లోపలికి వచ్చి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. రైట్, సో ఎగ్జిక్యూట్ జరిగి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ టైం జరుగుతుంది కానీ సెకండ్ టైంకి ప్రాపర్గా జరగడం లేదు. సో సెకండ్ టైంకి ఎందుకు ప్రాపర్గా జరగడం లేదు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అయింది ప్రాపర్గా, 2 సార్లు ప్రింట్ అవుతుంది ప్రాపర్గానే. సో ఇక్కడ నాకు వచ్చిన లోపలికి వచ్చినప్పుడు ప్రింట్ అవుతుంది, అలానే నేను లాస్ట్లో కూడా ప్రింట్ చేస్తున్నా ఇదే స్టేట్మెంట్ని. సో ఈ వైల్ లూప్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే వైల్ లూప్ ఎండ్ అయ్యేసరికి నాకు ఎస్ వాల్యూ ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది ప్రాపర్గా. సో ప్రింట్ అయిందా లేదా చెక్ చేస్తున్నా. సో చెక్ ఇట్, ఎస్ వాల్యూ ప్రాపర్గా ప్రింట్ అవుతుంది. రైట్, కానీ ఇది రిటర్న్ మాత్రం ప్రాపర్గా అవడం లేదు, ఎందుకనో చెక్ చేద్దాం. వైల్ లూప్ ఎస్ డాట్ కంటైన్స్ ఆఫ్ ఈ వైల్ లూప్ బ్రేక్ అవ్వట్లేదు నాకు తెలిసినంత వరకు. లెట్ మీ చెక్.
సో వైల్ లూప్ బ్రేక్ అవుతుందా లేదా చెక్ చేయడానికి నేనేం చేస్తున్నా, ఈ రిటర్న్ స్టేట్మెంట్ కన్నా ముందే ఒక హాయ్ అనేది ప్రింట్ చేస్తున్నా. అసలు వైల్ లూప్ ఎందుకు బ్రేక్ అవ్వట్లేదు అనేది కూడా అనలైజ్ చేయాలి కాబట్టి హాయ్ అనే స్ట్రింగ్ని ప్రింట్ చేశాను. సో కంపైల్, హాయ్ అనేది కూడా ప్రింట్ అవుతుంది. అంటే మీరు అవుట్పుట్ మీకు అక్కడ ఎక్కడ ప్రింట్ అవుతుందో చెక్ చేయాలి. రిటర్న్ ఎస్ చేసాము, సో మన డేటా ఎస్లోనే స్టోర్ అవుతుంది. ఇక్కడ ఎస్ని ప్రింట్ చేయలేదు మెయిన్ స్ట్రింగ్లో, రైట్, అక్కడ మిస్టేక్ చేసాం. ఓకే, సో ఈ ఆర్ఈఎస్ అనే దాన్ని ప్రింట్ చేయండి. రిటర్న్ చేస్తున్నాం కానీ మన అవుట్పుట్లో ప్రింట్ చేయడం లేదు. సో ఆర్ఈఎస్ని ప్రింట్ చేసాం, రైట్. సో నా మనం చేసిన ఎస్ఓపీస్ ట్రయల్ కోసం ఏదైతే ఎస్ఓపీస్ తీసుకున్నామో అవన్నీ రిమూవ్ చేయండి. సో ఎప్పుడైనా మనకు అవుట్పుట్ ప్రోగ్రామ్ రానప్పుడు ఇలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎస్ఓపీస్ ప్లేస్ చేసుకొని జాగ్రత్తగా. సో ఇప్పుడు చెక్ చేయండి, ప్రాపర్ అవుట్కమ్ ప్రింట్ అవుతుంది, రైట్. నా ట్రై టు సబ్మిట్ దిస్ కోడ్. Clear guys, these are the 6 questions. So I hope you guys understand well. So thank you guys, we'll meet next video.